మండలపల్లి చెరువుల నీటి మతలను ఇరిగేషన్ అధికారులతో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 3 కోట్ల వ్యయంతో మోతే చెరువు మత్తడి నిర్మాణానికి ప్రతిపాదన పంపినట్లు కలెక్టర్ తెలిపారు. సుమారుగా మనకి 450 నార్మల్గా అయితే 387 పడాలి. 670 ఎక్స్ట్రా పడింది. మొత్తం మనకి జిల్లాలో 1072 చెరువులు ఉంటే మనకి 140 ఫుల్ ఉన్నాయి. అంటే కెపాసిటీ కానీ సర్ప్లస్ ఉంది. సో యాజ్ ఆఫ్ స్ట్రెంత్ బస్సు స్ట్రెంతింగ్ కానీ అవన్నీ కూడా ముందు చేయడం వల్ల యాజ్ ఆఫ్ ఇష్యూస్ అయితే లేదు. బట్ ఏదైనా దగ్గరలో ఉన్నాయి, ఏదైనా ఒక బ్రీచ్ అయితే ఇష్యూస్ ఏమైనా వస్తాయి అని ముందే ఆల్రెడీ ఇరిగేషన్ వల్ల రావడం జరిగింది. వాళ్ళతో కలిపి కొద్దిగా ఏమైనా ముందే మనం యూజ్ చేయడం మంచి ముందే చెరువు తీసుకుంటే ఆల్రెడీ 3 crores వన్స్ అండ్ 3 crores రాయడం జరిగింది గవర్నమెంట్. సో గవర్నమెంట్లో పెట్టి ఇది దానికోసం యాజ్ ఆఫ్ కండిషన్స్ అయితే వేరే కూడా చూస్తూ ఉన్నాం. యాజ్ ఆఫ్ ఇష్యూస్ ఏం లేవు. బట్ నెక్స్ట్ వచ్చే వర్షాలకి ఈ వర్షాలకి మన గవర్నమెంట్ కూడా అంత ఫిల్ అయ్యి నెక్స్ట్ ఏ వర్షం పట్టి కూడా అంత సక్సెస్ వల్ల మీదనే ఉంటుంది. అన్ని కూడా ఇవన్నీ చెరువు అనేది యూజ్ అవుతుంది. సో ఏ డ్యామేజ్ అనేది కూడా ముందు నుంచి ఆల్రెడీ టీమ్స్ పట్టింది. 1 acre అయితే కొద్దిగా వీక్ ఉందో ముందే మనం గోదావరి పరివాహక ప్రాంతాలైన పల్గులకుంట్లం గ్రామాలను జయశంకర్ భూపాల్పల్లి జాయింట్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. మద్దలపల్లి క్రాస్ నుండి పల్గులకు బైక్ లో వెళ్లి పరిశీలించారు. భారీ వర్షాలు వరదల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ సూచించారు.